హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను మన పాత బ్లౌజ్ని ఎలా సింపుల్గా మేకఓవర్ ఇవ్వచ్చు. దీనికోసం మనం మీడియం సైజ్ గోల్డెన్ కలర్ బీడ్స్ తీసుకుంటాం, వైట్ కుందన్స్, గోల్డెన్ జర్దోసి, ఫ్యాబ్రిక్ గ్లూ, ఇంకా ఒక నైలాన్ థ్రెడ్తో నార్మల్ నీడిల్. ఫ్రెండ్స్, నేను ఇలా రఫ్గా జస్ట్ ఒక 3 లైన్స్ ఇలా డ్రా చేసుకున్నానండి. మనం డిజైన్ అనేది ఫస్ట్ గోల్డెన్ బీడ్స్ యూజ్ చేసి ఒక స్ట్రైట్ లైన్ అనేది స్టిచ్ చేసుకుంటాం. చూడండి నేను చేసిన విధంగా. ఫస్ట్ నేను ఒక బీడ్ని స్టిచ్ చేసిన తర్వాత ఆ ఫస్ట్ బీడ్ నుంచి మళ్ళీ ఇంకొకసారి నీడిల్ని ఇలా పాస్ చేసి సెకండ్ బీడ్ని స్టిచ్ చేస్తాను. ఆ సెకండ్ బీడ్ని స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ బీడ్ నుంచి థర్డ్ బీడ్ని స్టిచ్ చేస్తాను. చూడండి నేను చేసిన విధంగా. ఇప్పుడు మళ్ళీ సెకండ్ నుంచి మళ్ళీ ఇలా నీడిల్ని పాస్ చేసి మనం మూడో బీడ్ని ఇలా మళ్ళీ స్టిచ్ చేసుకుంటాం. ఇలాగ కంప్లీట్గా ఒక లైన్ ఫామ్ అయినంత వరకు మనం స్టిచ్ చేసుకుంటాం. అలాగైతే మన స్టిచ్చింగ్ అనేది చాలా సెక్యూర్గా ఉంటుంది. మన బీడ్స్ అనేవి ఎటువంటి పరిస్థితుల్లో కూడాను అవి ఊడిపోవడం కానీ అలా ఏమీ ఉండదు అన్నమాట. ఇలాగైతే చాలా టైట్గా క్లాత్ కూడా ఫిక్స్ అయిపోతుంది. చూడండి నేను చేసిన విధంగా ఇలాగ మనం కంప్లీట్గా మనం బ్లౌజ్ బార్డర్ వరకుని ఇలాగే మనం స్టిచ్ చేసుకుంటాం. ఫ్రెండ్స్, మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్టయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మా వీడియోస్ని లైక్ ఇంకా షేర్ చేయండి. నేను మీకు ముందు వచ్చి ఇంకా వీడియోస్లో బ్రైడల్ బ్లౌజెస్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి, అది కూడా జస్ట్ బిలో 100 రూపీస్లోనే. అది కూడా అంటే మనం బయట కానీ చేయించుకుంటే ఒక 3-4 thousand పైనే పడుతుంది ఆ వర్క్ చేయించుకోవడానికి. కానీ మన ఇంట్లోనే చాలా తక్కువ బడ్జెట్తో ఎలాగా మనం క్రియేట్ చేసుకోవచ్చు మీకు చెప్తాను. నెక్స్ట్ మనం ఏదైనా అంటే కుర్తీస్ లేకపోతే కుర్తాని డిజైనర్ కుర్తాని ఎలా డిజైన్ చేయొచ్చు, ఇంకా బోల్డ్ అని మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తానండి. సో నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఫస్ట్ లైన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం సెకండ్ లైన్ ఉంది కదా, అంటే సెకండ్ లెవెల్లోని సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ అనేది మనం కొంచెం ర్యాండమ్గా స్టిచ్ చేసుకుంటాం అనమాట. చూడండి నేను స్టిచ్ చేసిన విధంగా. అంటే ఒకసారి 2 బీడ్స్ వస్తాయి, లేకపోతే 3 బీడ్స్ లైన్ వరుసగా ఒక 3 బీడ్స్ లేకపోతే 2 బీడ్స్ లేకపోతే 1 బీడ్ అన్నట్టు. అలాగైతే బాగుంటుంది చూడడానికి కూడాను. మనం ముందుగా చూసాం కదండి బ్లౌజ్ని, సేమ్ ఆ లుక్ వస్తుంది అన్నమాట. చూడండి ఇప్పుడు నేను థర్డ్ బీడ్ చేస్తున్నాను. ఇలా మనం ఒకే బీడ్ని ఒక 2 times కానీ స్టిచ్ చేసుకుంటే ఆ బీడ్ అనేది చాలా సెక్యూర్గా ఉంటుంది. మన ఈ ప్రాసెస్ అనేది మనం అలా కంప్లీట్గా చేస్తాం అన్నమాట. ఫస్ట్ వర్క్ వచ్చిన వరకును, ఫస్ట్ బీడ్ వరకు. చూడండి ఫ్రెండ్స్ నేను చేసిన విధంగా.
ఇదండి ఫ్రెండ్స్, మన స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్ గ్లూతో మన కుందన్స్ని స్టిచ్ చేసుకుంటాం. మనం 4 బీడ్స్కి ఒక్కొక్క కుందన్ అనేది స్టిచ్ చేసుకుంటాం అనమాట. చూడండి నేను స్టిచ్ చేసుకునేలాగా. ఈ కుందన్ అనేది కంప్లీట్గా డ్రై అయిన తర్వాత మనం వర్క్ చేయాలి. లేకపోతే మనం అది అంటించిన వెంటనే కానీ మన జర్దోజీ వర్క్ కానీ ఏదైనా నీడలు కానీ తగిలినట్టయితే ఆ గమ్ అనేది విడిపోయి ఆ కుందన్ అనేది ఊడిపోతుంది అనమాట. మనం జర్దోజీని మన కుందన్ షేప్లోని కట్ చేసుకున్నాం. ఇది ఉన్న కుందన్ అనేది డ్రై అయిపోయింది. ఇప్పుడు జర్దోజీని మనం స్టిచ్ చేసుకున్నాం ఈ విధంగా. మన కిందన ఒక స్టిచ్ చేసుకొని మళ్ళీ సైడ్న ఒక్కొక్కటి స్టిచ్ చేసుకుంటాం అన్నమాట. చెప్పాలంటే చాలా సింపుల్ వర్క్ అండి, కానీ చాలా మంచి లుక్ ఇస్తుంది అనమాట. చాలా సింపుల్ ఇంకా ఎలిగెంట్ లుక్ అనమాట. మీరు ముందు చూసారు కదా ఫోటోని, అలాగ ఉంటుంది బ్లౌజ్. ఇదిగోండి ఫ్రెండ్స్, మన స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అప్పుడు మన లుక్ అనేది ఇలాగ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.